నమస్తే, మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ ఛానల్ కవరేజ్ కార్యక్రమంలో భాగంగా భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. శ్రీ 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 పోచమ్మ అమ్మవారి దేవస్థానం సెంట్రల్ పార్కు దగ్గర బంగ్లోస్ ఏరియాలో గల శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ సభ్యులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. 18/8/2024 ఆదివారం ఉదయం లేపాక్షి హోటల్ ఏరియా నుండి బయలుదేరిన బోనాల జాతర శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ మీదుగా ముర్రేడు వాగు పాలకేంద్రం నుండి సింగరేణి బంగ్లోజ్ ఏరియాలో గల శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుంది. మేళతాళాలు, బాజా భజంత్రీలు, పలు రకాల వేషధారణలతో కళాకారుల విన్యాసాలతో కొత్తగూడెం పట్టణంలో సందడి వాతావరణం నెలకొవడమే కాకుండా చూపర్లను ఆకట్టుకుంది. ఈ శ్రావణ మాస బోనాల జాతరలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల జాతర, బోనాల ఊరేగింపుని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు. ప్రతిదీ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నారు. కాసేపట్లో బోనాల జాతర, బోనాల యాత్ర స్టార్ట్ అవ్వనుంది. తెలంగాణ తెలుగింటి ఆడపడుచులు కూడా బోనాన్ని ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ బోనాల జాతరని ఒక పండుగ వేడుకలాగా ఇటు ఆనందంతో, భక్తితో ప్రదర్శించడం మనం చూస్తున్నాం. జై శ్రీమాత్రే నమః. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 పోచమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో బోనాల జాతర కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇటువంటి బోనాల జాతర కార్యక్రమం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ పల్లా రాజనరసింహ గారి యొక్క దాతృత్వంతో నిర్వహణలో ఈ యొక్క బోనాల జాతర అంగరంగ వైభవంగా వివిధ రకములైనటువంటి వేషాల చేత
బాజా భజంత్రులతోటి మాతల యొక్క బోనాలతోటి అత్యంత వైభవంగా ఈ యొక్క బోనాల జాతర కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ యొక్క పోచమ్మ తల్లి అనుగ్రహం వల్ల గ్రామంలో ఉన్నటువంటి భక్తులకి, అలాగే యావత్ ప్రజానీకానికి కూడా, రాష్ట్రంలో కాదు దేశంలో కాదు యావత్ ప్రజానీకానికి కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి నిర్వహించేటువంటి బోనాల జాతర కార్యక్రమం అమ్మవారికి అంకితంగా చేస్తూ స్వస్తి.
ఈటీవీ ఫర్ యూ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. మన బోనాల జాతర బోనాల ఊరేగింపు కూలీ లైన్లోని లేపాక్షి హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికైతే కాసేపట్లో మేళతాళాలతో గణేష్ టెంపుల్కి చేరుకుంటుంది. సో ఇక్కడ నుంచి బంగ్లోస్ ఏరియాకి అంటే టువర్డ్స్ క్రాస్ రోడ్ మనము ఈ జాతరని వైభవంగా తీసుకెళ్ళడం చూస్తాము. మరి దీనికి సంబంధించినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా క్లియర్గా చూద్దాము. సో ప్రస్తుతానికైతే గణేష్ టెంపుల్కి మన బోనాల ఊరేగింపు చేరుకోవడం మనం చూస్తాము.
జాతర ఎంత శోభాయమానంగా జరుగుతుందో ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. సో వ్యూయర్స్, తెలంగాణకి ప్రసిద్ధి అయినటువంటి బోనాల జాతర ఎంత శోభాయమానంగా జరుగుతుందో ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తెలంగాణలో ఎంతో ముఖ్యమైన బోనాల జాతర ఈసారి కూడా అంతే శోభాయమానంగా మనము ఇక్కడ విజువల్స్ లో తిలకించవచ్చు. మరి గత కొన్ని సంవత్సరాలుగా పల్లా రాజనర్స్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి సపోర్టుగా స్థానికంగా ఉన్నటువంటి పురుషులు, మహిళలు కూడా ఎంతో భక్తితో, శ్రద్ధతో ఈ జాతరలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. సో విజువల్స్లో మనం చూడొచ్చు మన తెలంగాణ ఆడపడుచులు వారి నృత్యాలతో అండ్ ఇంకా చాలా మంది బోనాలని నెత్తిన ఎత్తుకుని రావడం చూస్తున్నాము. ఈ జాతర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతో భక్తితో ఇప్పటి వరకు కూలీ లైన్లో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర ఇప్పుడే గణేష్ టెంపుల్కి చేరుకుంది. సో ఈ బోనాల ఊరేగింపు ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఆల్రెడీ మనం విజువల్స్లో కూడా చూసాము. మరి అంతకంటే గొప్పగా ఇప్పుడు ఎదురుగానే మనం చూడబోతున్నాము. ఎందుకంటే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ గణేష్ టెంపుల్లో చేసుకుని ఉన్నాం కాబట్టి ఈ జాతరని ఇక్కడ గణేష్ టెంపుల్ ప్రజలు కూడా అత్యంత భక్తితో తిలకించడం మనం చూస్తున్నాము. వియర్స్, ఇప్పుడు మనం చూస్తున్నాము బోనాల జాతరలో భాగంగా బోనాన్ని ఎత్తుకొని పాల్వంచలోని మంచుకంటి నగర్ నుంచి ఇక్కడ దాకా విచ్చేశారు మన తెలుగింటి ఆడపడుచులు. సో నా పక్కన బోనంతో చూస్తున్నాము నవనీత. చాలా కేర్ఫుల్గా అటు భక్తిని ఒకవైపు భయాన్ని మోస్తూ బోనాన్ని ఎత్తుకొని, అలాగే పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, కరుణ గారు, తిరుపతి లక్ష్మి గారు, విజయ్ గారు అండ్ నవనీత. సో భక్తి శ్రద్ధలు ఎలా ఉంటాయో ఒక శాంపుల్ వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ లోకల్ ప్లేసే కాదు, మన కొత్తగూడెంకి గణేష్ టెంపుల్కి ఏకంగా పాల్వంచ నుంచి వచ్చారు, పాల్వంచలోని మంచుకంటి నగర్ నుంచి. అంటే దీన్ని బట్టి అమ్మవారి యొక్క దయా కృప ఎలా ఉంటుందో, ఆవిని నమ్ముకుంటే ఎంత మంచి జరుగుతుందో. ఇందాక మనం చూసాము బోనాన్ని భక్తితో జాగ్రత్తగా ఎత్తుకొచ్చిన నవనీత అండ్ ఫ్యామిలీ ఇప్పుడు మనతో ఉన్నారు. సో నవనీత, బోనాన్ని ఎత్తడం చూసాము. ఎన్ని ఇయర్స్ గా నువ్వు బోనం ఎత్తడం జరిగింది నవనీత? ఇది సెకండ్ ఇయర్ నేను బోనం ఎత్తడం. సెకండ్ ఇయర్. మరి అమ్మవారి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉన్నాయని చెప్పి మాకు అనిపిస్తుంది నేను చూసాక. బట్ నీకు ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తిన తర్వాత? చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. బోనం ఎత్తుకున్న ఫీలింగ్ బరువు అనిపించదు, దేవతను తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. నైస్.
అయితే ఇప్పుడు బోనం ఎత్తక ముందు ఇప్పుడు కూడా నువ్వు ఒక స్టూడెంట్, ఆ, సో నీకు ఎలా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందా? అమ్మవారిని నమ్ముతూ బోనం ఎత్తిన తర్వాత ఎలాంటి చేంజెస్ నీలో కనిపించాయి? ఆ, చూస్తూనే ఉంటాం కదా, మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, చాలా ఇయర్స్ నుంచి ఎత్తుకుంటూనే ఉన్నాం. నేను Okay. ఎత్తుకోవడం ఇది సెకండ్ ఇయర్. ఇంతకుముందు మా మమ్మీ ఎత్తుకుండేవారు. అన్ని చేస్తారు అమ్మ వాళ్ళు, మనం అనుకున్నది కోరిక నెరవేరుస్తారు. నైస్. ఓకే, నవనీత మాటలు విన్నాము. ఇప్పుడు మనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. మీ పేరమ్మా? తిరుపతి లక్ష్మి. తిరుపతి లక్ష్మి గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా బోనాన్ని ఎత్తడం చేశారు? నేనైతే మా పెళ్ళైన కొత్తలో ఎత్తుకున్నాను, ఈ మధ్యలో Okay. ఎత్తుకుంటలేను, చాతగాక ఎత్తుకుంటలేను. అయితే బోనాల పండుగ అంటే మాకు బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం. నేను పుట్టింది ఆదిలాబాద్ డిస్టిక్ లో, ఓకే, సిర్పూర్ కాగజ్ నగర్ లో. ఇంకా ఇంతకంటే ఘనంగా బోనాలు చేసుకుంటాం. మా అమ్మ వాళ్ళ ఊర్లో అంతే, మా అత్తగారి ఊర్లో కూడా అంతే. బోనాల పండుగ అంటేనే ధూమ్ ధామ్ యాత్ర. బాగా చెప్పారు. మా అమ్మకు ప్రాణం, మా నాయనమ్మకు ప్రాణం, మా అమ్మమ్మకు ప్రాణం. అక్కడి నుండి వస్తుంది అది మాకు బోనాల పండుగ. ఇప్పుడు కాదు, అప్పటి నుండి ఒక 50 సంవత్సరాల నుండి వస్తారు. అప్పుడు చిన్నగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన దగ్గర నుండి చాలా పెద్దగా చేస్తున్నారు. Okay. కేసీఆర్ వచ్చిన దగ్గర నుండి. అంతకుముందు ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళము. చేసుకొని పోచమ్మ తల్లికి వెళ్ళి దండం పెట్టి నైవేద్యం అర్పించి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ, ఇప్పుడే మంచిగా అనిపిస్తున్నది. చిన్నప్పటికంటే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నది. లక్ష్మి గారు, ఒకసారి మా వ్యూవర్స్ కి అసలు బోనాల జాతర ఎందుకు చేసుకుంటారు అనేది మీరు చెప్పగలరా? కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవుతుంది, సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది, ఆరోగ్యం Okay. బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగా అవుతుంది. అమ్మవారు అంటే అంత నిష్ఠ ఉంటుంది, అందుకనే బోనాల పండుగ చేసుకుంటారండి. వ్యూవర్స్, లక్ష్మి గారి మాటలు విన్నాము. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పార్వతి. పార్వతి గారు. సో పార్వతి గారు, మీరు అమ్మవారిని ఎన్ని సంవత్సరాలుగా పూజిస్తున్నారు? మేము నా ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారు అంటే మేము, మాది భద్రాచలం ప్రాపర్. మాకు చిన్నప్పటి నుంచి నాకు ఇక్కడ పెళ్ళయింది, ఇక్కడ అమ్మవారికి గణేష్ టెంపుల్ ఇక్కడ బాగా చేస్తాము. ఇప్పుడు బోనాల పండుగ అని చెప్పేసి అని పళ్ళ రాజనర్సి గారు, మా అన్నయ్య గారు అవుతారు, ఓకే, పళ్ళ రాజనర్సి గారు బోనాలు పెట్టారు. అమ్మవారిది పోషమ్మ కూడా. మా వారును రాజేష్ అన్నయ్య గారు బావమర్దలు. ఓకే, కాకపోతే మా అన్నయ్య అక్కడ పోచమ్మ గుడి కట్టించారు. కానీ నాకు ఆ నిదర్శనం పెట్టిన కాడి నుంచి బోనాలు అక్కడ పెట్టి జాతర చేస్తున్నారు. మా అన్నయ్య గారు హృదయపూర్వకంగా అందరినీ ప్రోత్సహించి అమ్మవారిని మంచిగా ప్రదర్శన చేసి అందరినీ చూస్తున్నారు అమ్మవారిని. మాకు అదే సంతోషం. మా అన్నయ్య రాయర్స్ గారు, మా ఫ్యామిలీ మొత్తం, మా కుటుంబం మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి. చాలా గొప్ప విషయం అండి. అయితే ఇంకొకటి, మీరు ఎప్పటి నుంచో బోనాలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నారు. అసలు ఈ బోనాల కార్యక్రమం ఎందుకు చేస్తారు, దీని విశిష్టత ఏంటి అనేది ఒకసారి మీరు అంటే చెప్పగలరు? పిల్లలు అనారోగ్యము, సంతానము, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, దంపతులు మంచిగా ఉండాలా, అదేంటి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలా, అదేంటి ఆరోగ్యం లేని బాగలేని వాళ్ళు మంచిగా ఉండాలా, అందరు సౌభాగ్యంగా ఉండాలా, కష్టాలు లేకుండా అందరికి సంపాదన, ఉద్యోగాలు, పిల్లగాళ్ళ చదువులు అన్నీ రావాలా, అందరూ అన్యోన్యంగా ఉండాలా అని అందరూ భగవంతుడి దయ వల్ల, ఆ తల్లి దయ వల్ల అందరినీ కోరుకునేది అదే. మాకు అంతే మంచిగా జరగాల. థ్యాంక్ యూ అమ్మా, మీలాంటి వాళ్ళ దీవెనలు మా అందరికీ ఉండాలి. సో ఎంతో సంతోషంగా ఉంది. ఉద్యోగాలు రావాలి ముఖ్యంగా. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. అందరికి ఉద్యోగాలు రావాలా, సంపాదన కలగజేయాల, సౌభాగ్యం, పెళ్లిళ్ళు కావాలా, సంతానాలు కలగాల, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మన గణేష్ టెంపుల్ లోని ప్రధాన అర్చకుల తర్వాత ఉన్నటువంటి అర్చకులు వి సీతారామ శర్మ గారు. సో సీతారామ శర్మ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సత్తుపల్లి దగ్గర నుంచి వచ్చాము. ఓకే, అయితే శర్మ గారు, ఇప్పుడు మనం ఇందాక కూడా పార్వతి గారిని, లక్ష్మి గారిని అడిగాము అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారని మనకు తెలిసింది. కానీ ఈ బోనాల జాతరకు సంబంధించిన చరిత్ర, అసలు ఇది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఒక అర్చకులుగా మీరు మాకు చెప్పగలరా? బోనాల జాతర అంటే ఋతుక్రమాలలో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయిన తర్వాత వర్ష ఋతువులు ఆరంభం అవుతుంది. ఆ వర్ష ఋతువులో వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు, ఎండవేడి మీద ఎక్కువ, చల్లబడే వరకు మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని రోగాలు వచ్చేటువంటి ఇబ్బందులు. గ్రామదేవతలు 108 మంది ఉన్నారు. అటువంటి పోచమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఒక్కొక్క ప్రాంతంలో నూకాలమ్మని, ఏ ప్రాంతంలో బట్టి ఆ ప్రాంతంలో పిలుస్తుంటారు. ఆ అమ్మవారిని
ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ పశువు కుంకుమలతో అర్చించినట్టయితే ఆమె చాలా సంతోషించి మన సుభిక్షంగా ఉండడానికి, అంతేకాకుండా సకాల వర్షములు కురిసి సకాలమైన వర్షములు కురిసి పంటలు కూడా అభివృద్ధి చెందడానికి, రోగ నివారణ జరగడానికి, అందుకోసమని ముత్తైదులందరూ కూడా ఇక్కడ కొత్తగూడమే కాదు, నేను మా ప్రాంతంలో కూడా ఈ ముత్యాలం పండుగని ముత్యాలం పెట్టేవారు. ఇక్కడ పోలేరమ్మన్నారు, కోచమ్మన్నారు, మాంకాలమ్మన్నారు, ఏ అమ్మగారు కానీ అమ్మవారు తెలుస్తున్నారు. ఏ రకంగా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారు పూజ చేసినట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉంటారని మా యొక్క నమ్మకం, వేదం యొక్క భావం. థ్యాంక్ యూ శర్మ గారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా మన పల్లా రాజనర్స్ గారు మన బోనాల జాతరని నిర్వహిస్తున్నారు. ఆయన నిర్వహించే ఈ జాతర గురించి మీరేం చెప్తారు? కానీ పల్లా రాజనర్స్ గారు జన్మకారకుడు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల జాతరని దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఎవరంటే మన విజయ విఘ్నేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు కొడమంచిది రాధాకృష్ణ గారు ఈ ఆలయ ప్రధాన అర్చకులు దగ్గరుండి చూస్తూ ఉంటారు. మరి ఆయన బోనాలతో పాటు అంతకుముందు జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి, అన్ని పూజలకు కూడా ఇదే విధంగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది.
పోచమ్మ అమ్మవారి దేవస్థానం సెంట్రల్ పార్కు దగ్గర బంగ్లోస్ ఏరియాలో గల శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ సభ్యులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. 18/8/2024 ఆదివారం ఉదయం లేపాక్షి హోటల్ ఏరియా నుండి బయలుదేరిన బోనాల జాతర శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ మీదుగా టెంపుల్ ముర్రేడు వాగు పాలకేంద్రం నుండి సింగరేణి బంగ్లోజ్ ఏరియాలో గల శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుంది. మేళతాళాలు, బాజా భజంత్రీలు, పలు రకాల వేషధారణలతో కళాకారుల విన్యాసాలతో కొత్తగూడెం పట్టణంలో సందడి వాతావరణం నెలకొవడమే కాకుండా చూపర్లను ఆకట్టుకుంది. ఈ శ్రావణ మాస బోనాల జాతరలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి బంగ్లోస్ ఏరియా నందు వేంచేసి ఉన్న శ్రీ 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 పోచమ్మ అమ్మవారికి వార్షికముగా నిర్వహించు శ్రావణ మాస బోనాల జాతర కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయ ధర్మకర్త పల్లా రాజనర్సు భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదమును స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను కొత్తగూడెంలో జరిగిన బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ ధర్మకర్త పల్లా రాజనర్సు మీకు పాద పాదానాయ 10,000 శరణాయ పాంచాలగిరుడాయ నేను పరంజ్యోతి నుంటాయ ఆదిశక్తి నైతాయ తడినేకు శరణాయ పాద పాదానాయ 10,000 శరణాయ నగ్గెల్ల ఒట్టినాయ బకి పోసమ్మాయ కట్టల బొట్టినాయ కర్రె పోసమ్మాయ చలనేకు శరణాయ పాద పాదానాయ 10,000 శరణాయ ఏడుగుర మనమేమోయ మీ పాద పాదానాయ 10,000 శరణాయ. జై మాత. జాతర ఎట్లా జరిగిందమ్మా? నాకు సంతోషమా? నాకు సంతోషమైంది. ఇంత ముందుకు జరిగితే ఎంత ఎత్తుకుంటానే నేను ఏమి పర్వాలేదు. జై మాత. ఈరోజు శ్రావణ మాసపు బోనాల కార్యక్రమానికి ఈ యొక్క ఆలయ ధర్మకర్త, ఈ ఆలయాన్ని మెయింటైన్ చేసేటటువంటి పల్లా రాజనర్సు గారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మేము ప్రతి కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనేటటువంటి భేదం లేకుండా మేము ప్రతి సంవత్సరం కూడా పల్లా రాజనర్సు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ బోనాల జాతర ఊరేగింపు కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా అనేక వేషధారణలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ముందుగా పల్లా రాజనర్సు గారికి హృదయపూర్వక మా ముస్లిం సమాజం తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డియర్ వ్యూయర్స్, ఈ రోజు జరిగిన బోనాల జాతరని అందరూ మనసారా తిలకించారని ఆశిస్తూ మరింత భక్తి సమాచారంతో, భక్తి కార్యక్రమాలతో ఈటీవీ4U మీ ముందుంటుంది. ఎప్పటిలాగే ఈటీవీ4Uకి మీ యొక్క సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీలైనంత మందికి ఈ భక్తి సమాచారాన్ని పోస్ట్ చేయండి. నేను మీ యాంకర్ పవన్, ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని భక్తి కార్యక్రమాల ప్రత్యేక కవరేజ్ భక్తి సమయం కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.